ఎందుకంటే అంత శరీరం రిలాక్స్ అయినప్పుడు వాచ్ లోపల కూడా చెప్తుంది అనమాట, మనం నిద్రపోయామా అని. అది వాచ్ భ్రమపడుతుంది. అంత హార్ట్ రేట్ అంత రిలాక్స్ అయితే మంచి ధ్యానం కుదిరినట్టు అనమాట. ఓకే, ఎవరైనా ధ్యానం పైన బాగా పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ వాచ్ కొనుక్కోండి. రెడ్మీ స్మార్ట్ వాచ్ 5 2000 రూపాయలకు దొరుకుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినట్టుగా పట్టు సాధించాలి మెడిటేషన్ పైన. అది మీరు మెడిటేషన్ డీప్గా వెళ్ళినప్పుడే మీకు చాలా లాభాలు వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలి. ఓకే, క్లాప్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలని ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. ఆలోచనలు అయిపోయి శరీరం రిలాక్స్ అయిపోతే బాడీ ఉందా మాయమైపోయింది, శరీర రాహిత్య స్థితికి వెళ్ళాలి. ఎలాంటి స్థితికి వెళ్ళాలి? శరీర రాహిత్య స్థితికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వాచ్ లోపల మీకు నిద్రపోయినప్పుడు ఏమంటారు, న్యాప్ అంటారు అనమాట. క్విక్ న్యాప్ అంటారు. అది న్యాప్ టైం చూపిస్తుంది. నాకు ఇప్పుడు 25 నిమిషాలు చూపించి, ఇప్పుడు 25 నిమిషాలు ధ్యానం చేశాము. అలా నాకు కూడా అంటే అది చూపించక ముందే నా చెయ్యి రాయిలాగా అయిపోయింది కదా అని అనిపించేసింది నాకే. శరీరం రాయిలాగా అయిపోయినప్పుడు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలన్నమాట. దానికి ఇంకో ఫార్ములా ఏంటంటే, ఒకసారి మంతెర సత్యాన్ని అంటారు అనమాట. మన పంటిలో చిన్న నలక ఉంటే, పళ్ళు మధ్యలో చిన్న నలక ఉంటే నాలుగుతో అటు ఇటు అంటుంటాం. అంటామా? అదే నిద్రపోకుండా అదే పనిగా నాలుగుతో చేతితో ఏదో అదే ఇరుక్కుపోయింది అనేసి క్లీన్ చేసేంత వరకు మనకు దానిపైన ఆరాటం ఉంటుందా ఉండదా? అట్లనే ఆయన ఏమంటారంటే కడుపు లోపల కూడా క్లీన్ కూడా చేసుకోవాలి కదా అంటారు అనమాట. అంతవరకు మీకు నిద్ర కానీ అన్ని క్వాలిటీలో అంటే కడుపు కొంచెం నైట్ పూట హెవీగా తినేసి పడుకోవడం కదా, నైట్ వీళ్ళని తక్కువ తిని కొంచెం అది కూడా వెళ్ళి 2-3 అవర్స్ ముందు తినేసి కొంచెం అరిగిపోవాలన్నమాట. చాలా వరకు పని అయిపోవాలి. అరిగిపోయిన పని అయిపోతే బాగా డీప్గా రిలాక్స్ అవుతామని చెప్తారుగా. అలానే ధ్యానంలో ఇంకా డీప్గా వెళ్ళడానికి అంటే మన శరీరం ఫిట్గా ఉండాలి. ఓకే, మన శరీరంలో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. కొవ్వు, అనవసరపు కొవ్వులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, ధ్యానం లోపల కుదరడానికి చాలా టైం పడుతుంది. బాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ప్రతి కణం లోపల కొవ్వు మిమ్మల్ని కూడా ధ్యానం చేయనియదన్నమాట. అది కూడా ఉంటుంది. అంటే దానికి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక 3-4 రోజులు ఫ్రూట్స్ ఫాస్టింగ్ తీసుకోవాలి. 3 రోజులు ట్రై చేయండి. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. లేదంటే ఒక మంచి పద్ధతి ఏంటంటే వారానికి ఒక రోజు ఫ్రూట్సే తీసుకోవాలి. ఒక రోజంతా వారానికి అలా ఒక 3-4 సార్లు వేసరికి, కానీ ఒక నెల 2 నెలలకు అయ్యేసరికి మీ బాడీ లోపల మీ ధ్యానం లోపల అన్నింటిలో తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? నేను నిన్న మొన్న ఇవాళ 3 రోజులు తేనె నిమ్మకాయ ఫాస్టింగే ఉంటున్నాను అనమాట. ఓకే, సో క్లాప్స్ టు దట్ ఫాస్టింగ్. అప్పుడప్పుడు అలా చేయాలనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు అంటే అన్నీ అదే పనిగా ప్రతిసారి దీని కొంచెం ఫార్ములా చెప్పారు, ఎంతో రీసెర్చ్ చేసి చెప్పిన ఫార్ములా అనమాట. అంటే కొంచెం ఏదో ఒకటి బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ కూడా ఒకళ్ళు అడుగుతున్నారు, అంటే నాకు క్యాన్సర్ వచ్చిందండి అంటే అంటే ఇక్కడ మన క్లాస్లో మనము క్యాన్సర్ రాకపోవడానికి ఏం చెప్పారు, శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు, నెలలో 2 రోజులు మీరు ఫాస్టింగ్ ఉంటే క్యాన్సర్ రాదు అని చెప్పారు కదా. నెలలో 2 రోజులు, ప్రతి ఏకాదశికి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా. ఎంతమంది ఉంటున్నారు? నెలలో 2 రోజులన్నా ఫాస్టింగ్ చేస్తున్నారా? హెల్తీగా ఉంటున్నారా మీరు? హెల్త్ ఎక్కువ బాగుందా? వెరీ గుడ్. అలా ఉన్న వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. నా బాడీలో చెత్త అంతా తొలగిపోతే ఒక 2 రోజులన్నా వారానికి అంటే నెలకు 2 రోజులు కంప్లీట్గా ఫాస్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చేయాలి. అలవాటు లేని వాళ్ళు ఏంటి, ఫ్రూట్ ఫాస్టింగ్. మన బాడీకి ఏ సూట్ అది చేయాలి. ఒకటేసారి పులిని చూసి నక్క బాతులు పెట్టుకుని కాదు, మన బాడీకి ఏ సూటో చూసుకోవాలి. ఓకే, ఏది కూడా అదే పనిగా కాదు. అలా చేస్తేనే మన బాడీలో మన చెత్తను ఏం చేస్తే మన ఆకలి మన చెత్తను తినేస్తుంది అని చెప్పారనమాట. ఏం చెప్పారు చెప్పండి? మన ఆకలి మన బాడీలో చెత్తను టాక్సిన్స్ తినేస్తుంది. అప్పుడేంటి మనకు చాలా హ్యాపీగా ఎనర్జీస్ బాగుంటాయి. తర్వాత ధ్యానం కూడా బాగా కుదురుతుంది అనమాట. ఓకే, ఇది కూడా అంటే ఎన్నో ఫార్ములాస్లో ఇది ఒక ఫార్ములా. ఓకేనా? వెరీ గుడ్ క్లాప్స్. సార్ గుడ్. 24 minutes చూపించింది. ఇంకెవరికైనా చూపించిందా? ఎవరికైనా వచ్చాయా? ఓకే, వెరీ గుడ్. 25 minutes మేడం కూడా క్లాప్స్. వండర్ఫుల్, సూపర్. అలా డీప్గా వెళ్ళాలి. ఓకే,
రీసెర్చ్ చేయాలన్నమాట. ఎంతమంది మీరు నేను ప్రతిసారి ధ్యానం చేసినప్పుడల్లా మొదటి సెకండ్ నుంచే ఆలోచన రహిత స్థితిలో ఉండాలనుకున్న హ్యాండ్ రేస్ చేయండి. మొదటి సెకండ్ నుంచే ఉండాలి. ఎప్పటి నుంచి ఉండాలి? మొదటి సెకండ్ నుంచే వెళ్ళిపోవాలి, డీప్గా వెళ్ళిపోవాలి. దాని గురించి ఏంటి? గుడాకేశ ఏం చెప్పండి అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే గుడాకేశ అంటే రాత్రిపూట ధ్యానం చేస్తూ రాత్రల్లా కూడా నిద్రను ధ్యానంగా మార్చుకునే టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఆ టెక్నాలజీ ఏంటి, దాని యొక్క చేసిన వాళ్ళు గుడాకేశ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం విందాము కొంతసేపట్లో. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే నవ్వుతూ మెడిటేషన్ చేద్దాం. ఓకేనా? ఈ నవ్వడం కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట మన ధ్యానానికి. ఇప్పుడే ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం. ఓకే, అందరూ చేతులు మనలో పెట్టుకున్నారు కదా. ఇన్హేల్, గాలి పీల్చుకుంటూ చేతులు పైకంటూ షేర్ అంటే మన ఆనందాన్ని విశ్వానికి పంచుతున్నాం. ఓకే, ఇన్హేల్, షేర్, పంచండి, పంచండి, ఇంకా మళ్ళీ ఇన్హేల్, షేర్. ఈసారి చేతులు కాళ్ళను ఊపుతూ ఇలా చేతులు కాళ్ళు ఇలా మూవ్ చేస్తూ పంచుతాము, పంచుకుంటూ పెంచుకుంటాం. పంచుతాము, రిసీవ్ చేసుకో, పంచుతూ రిసీవ్, పంచడం రిసీవ్ అని అలా. ఓకే, ఇన్హేల్, షేర్, కంటిన్యూ, షేర్ అండ్ రిసీవ్. చేతులు కాలు కాదు బాయ్, కంటిన్యూ. వెరీ గుడ్. 10 సెకండ్స్ ధ్యాన స్థితి. నవ్విన వెంటనే ధ్యానం బాగా కుదురుతుంది అనమాట. వెరీ గుడ్. శక్తిని గమనించండి. మనం నవ్విన తర్వాత శక్తి పెరిగిందా, ఎలా ఉంది, కడుపు లోపల, చేతుల లోపల, ముఖం లోపల, కళ్ళ లోపల శాంతి పెరిగిందా? చిరునవ్వుతో కూర్చున్నాం హాయిగా. లాస్ట్ 10 సెకండ్స్. 3, 2, 1, 0. ఇంకొక 3 నిమిషాలు మెడిటేషన్ కంటిన్యూ చేద్దాం. 3 minutes మెడిటేషన్. ఒక నిదానమైన దీర్ఘమైన శ్వాస పీల్చుకోవాలంటే పీల్చుకోండి. హాయిగా కూర్చోండి స్థిర సుఖాసనంలో చిరునవ్వుతో. లాస్ట్ 2 minutes శాంతి. చిరునవ్వుతో హాయిగా కూర్చుందాం, కదలకుండా, కళ్ళు మూసుకుని. కళ్ళలో శాంతి, ముఖంలో శాంతి, ప్రశాంతత. ధ్యానము కొత్తగా వచ్చిన వాళ్ళు, ధ్యానం తెలియని వాళ్ళు ఏం చేయాలి? శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ముక్కులో శ్వాస ఎలా ఉంది గమనించుకోండి, అంతే హాయిగా. మరి చివరి 1 నిమిషాన్ని శ్రద్ధగా. ఆలోచన లేని వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు. ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నేను 1 నిమిషం శ్వాసతోటే ఉంటాను అని ఫోకస్ చేయాలి. ఓకే, కొంచెం ప్రయత్నించాలి, ధ్యాస పెట్టాలి, శ్వాస పైన ధ్యాస. ముక్కులోంచి శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది. లాస్ట్ 30 సెకండ్స్, 20 సెకండ్స్. 10 సెకండ్స్. 1, 0. వెరీ గుడ్ ఫ్రెండ్స్. చక్కగా మనం 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 3, 2, 1, 0. క్లాప్స్ టు ద మెడిటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, మరి ఆలోచన రహిత స్థితి పైన పట్టు సాధించడం అనేది చాలా గొప్ప విషయము. ధ్యానం లోపల మన దగ్గరికి వచ్చిన ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఆలోచన రహిత స్థితి పైన పట్టు సాధించడం నేర్పిస్తాను అనమాట. ఓకే, ఏదో విధంగా అది వస్తే మిగతా అన్నీ వచ్చినట్టే. ఆలోచనలు ఉన్నంత వరకే మనం మనుషులం, ఆలోచన లేకపోతే అది దైవస్థితే. ఓకే, క్లాప్స్ టు ఆ దైవస్థితికి క్లాప్స్ కొడతాం. సో మరి ఇక్కడ ఒక గురువుని ఎలా గుర్తుపట్టాలి అని ఒక ఉంటుందన్నమాట.
శాస్త్రాల్లో ఉంటే అందులో ఒకటి చెప్తారు, ఎవరి దగ్గర అయితే నీ ఆలోచనలు ఆగిపోతున్నాయో, ఎవరి సమక్షంలో, వాళ్ళే నీ గురువుగా తీసుకుని ముందుకు వెళ్ళు అని చెప్పారనమాట. ఓకే, సో అలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఫార్ములా. ఎంతో మనందరికీ తెలుసు, ఆలోచనలు ఆగితేనే ధ్యానమైన, యోగా, చిత్తవృత్తి నిరోధ అన్నీ కూడా తెలుసా తెలీదు? అందరికి తెలుసా తెలీదా? చిన్నప్పుడు ఉగ్గు పాలతో తెలిసినట్టు తెలుసు మనకి. అది ఎట్లా తెలుసు అంటే, ఎక్కడ విన్నామో తెలియదు. ధ్యానం అంటే ఆలోచనలు రాకుండా ఉండాలని, అది మాత్రం తెలుసు అని ఎవరైనా చెప్తారు కదా. కానీ అది వచ్చిన తర్వాత, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ఎవరు కూడా. ఎవరైనా కానీ ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉన్నారా మీరు ఆలోచన రహిత స్థితిలో చేస్తున్నారా అడగాలి వాళ్ళ దగ్గర. సార్ కొంచెం ప్లీజ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అని చెప్తున్నాను అనమాట. శాస్త్రాలు అవే చెప్తున్నాయి. ఇదివరకైతే గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి, ఎంతో గురువు కనికరిస్తే చెప్పేవాడు, అంతే కదా. ఇవాళ యూట్యూబ్లో ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను చెప్పినా అని యూట్యూబ్లో ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు ఇది కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటూ ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయిన తర్వాత ఏమంటే ఈ టెక్నాలజీకి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇదివరకు జీవితాంతం దానికే పెట్టాలనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మీ పనులు మీరు చూసుకుంటూ కూడా ఫాలో అవ్వచ్చు అని చెప్పాము. అంతేనా కదా, బెనిఫిట్ ఉందా కదా. ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సో ఎప్పుడు కూడా మాయ శ్రద్ధగా తన కర్తవ్యాన్ని తను చేస్తుంది, మిమ్మల్ని అటు ఇటు తీసుకెళ్ళడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి. శ్రద్ధగా పనిచేస్తుందా మాయ? ఎప్పుడు సంసారంలో సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతూ మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేయనిస్తుంది. అయితే సచ్చిదానందాన్ని మాత్రం పట్టుకోవడానికి మన దృఢ నిశ్చయం, లక్ష్యం అయితే ఉందా లేదా? అది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా? ఎంతమందికి ఉంది? సచ్చిదానంద స్వరూపాన్ని పట్టుకోవాలి, అది కదా మన లక్ష్యము. ప్రతిరోజు ఆ లక్ష్యానికి ఒక మెట్టు ముందుకు వేయాలా, వెనక్కి వెళ్ళాలా? చెప్పండి. ముందుకు వేయాలి. ఎప్పటికప్పుడు ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు ఫ్రెండ్స్. లక్ష్యము ప్రతిరోజు మెట్టు ముందుకు వేస్తున్నాను. ఓకే, అందరూ చెప్పండి. లక్ష్యము ప్రతిరోజు ఒక మెట్టు ముందుకు వెళ్తున్నాను. ఓకే, క్లాప్స్. అంతే, ఇవి రెండు ఉంటే సరిపోతుంది. నేను అందుకే ప్రతి రాత్రి పూట నాకు పొద్దునుంచి ఎన్నో పనులు ఉంటాయి, జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీలో మరి అమ్మ ఏవో పనులు ఉంటుంటేగా. రాత్రి కాగానే వాళ్ళు ఇంకా మన పైన ఫోకస్ తక్కువ చేస్తారు ఎవరైనా, అంతేనే కదా. ఓకే, ఆఫీస్ వాళ్ళు కూడా ఓకే, జాబ్ అయిపోయింది, ఇంటికి వచ్చాం, ఏదో 8, 9, 10 ఏదో మరి చెప్పేవాను. తర్వాత చెప్పేవాను, 8 వరకు మీరేం చెప్పినా చేస్తాను, 8 తర్వాత నా టైం అని చెప్పి మెడిటేషన్లో కూర్చునేవాను. ప్రతి రాత్రి ఒక అవకాశంగా తీసుకున్నాను నేను. అవకాశం అనిపించేది ధ్యానం చేయడానికి. రాత్రంతా ఉంది అవకాశం, చక్కగా ఉపయోగించుకోవాలి. అలా ప్రతి రాత్రిని, ప్రతి సెకండ్ను ఒక అవకాశంగా ఎంతమంది తీసుకుని శ్రద్ధగా, దేనిపైన శ్రద్ధ ఉండాలి? లక్ష్యము పట్ల. లక్ష్యం ఏంటి? ఆత్మజ్ఞానము, సచ్చిదానంద స్వరూపమే. ఓకే, ఎప్పుడూ ఆనందంగా ఉండమే ఆత్మజ్ఞానం. ఓకేనా? సో ఆత్మజ్ఞానం కోసం క్లాప్స్ కొడుతూ మరి 5 minutes మెడిటేషన్ తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ తీసుకుందాం కొన్ని. ఓకేనా? స్టార్ట్. రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అన్న శాంతి, విశ్రాంతి స్థితి. కళ్ళలో శాంతి, ముఖంలో శాంతి, గొంతు, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, కడుపు, కాళ్ళు శాంతి, ముఖాలు, పిక్కలు, అరికాళ్ళు శాంతి, విశ్రాంతి స్థితిలో. రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ఈ ధ్యాన జీవితము. లాస్ట్ 4 minutes. రిలాక్స్ రిలాక్స్. కడుపులో శాంతి, చేతులు, భుజాల్లో శాంతి, కాళ్ళు, కళ్ళు, ముఖము విశ్రాంతి స్థితిలో.
చివరి 3 నిమిషాలు స్టమక్ రిలాక్స్, శాంతి. విశ్రాంతి స్థితిలో రిలాక్స్. ఆనందమే, శాంతియే. చివరి 2 నిమిషాలు శ్రద్ధగా. ఆనందమానందమాయే. హాయిగా చిరునవ్వుతో చివరి 1 నిమిషము, లాస్ట్ 1 minute, లాస్ట్ 30 seconds, 20 seconds, 10 seconds, 3, 2, 1, 0. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 3, 2, 1, 0. Claps to the meditation. Very good, very good, very good. వెరీ గుడ్. అందరము మళ్ళీ ఒకసారి ఒక 1 minute మనం అలా మెడిటేషన్ చేద్దాం. Ten seconds meditation. Observe energies. 3. హ్యాపీనెస్. లోపల ఎలా అనిపిస్తుంది మన లోపల గమనిద్దాం. 1, 0. ఓ టెన్ సెకండ్స్ మెడిటేషన్. రిలాక్స్, బాడీ రిలాక్స్. శక్తి నాట్యం గమనిస్తూ. 3, 2, 1, 0. Ten seconds ధ్యానం. 3. Vibrations observe. 2, 1, 0. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఓ ఓ ఓ అంటాము. ఓ అనేటప్పుడు గొంతులో ఏ ఏరియాలో వైబ్రేషన్స్ వస్తున్నాయి గమనిద్దాం. ఓ ఓ ఓ అన్నప్పుడు తర్వాత ఓ అన్న తర్వాత కూడా మళ్ళీ మనం రిలాక్స్ అయ్యేటప్పుడు బాడీలో వైబ్రేషన్స్ ఎక్కడెక్కడ అణు పరమాణువుల్లో ప్రకంపనల్లో ఎలా మార్పు ఉంది గమనించుకుంటూ చేద్దాం. ఓకే. ఓ ఓ Observe the energies. 3, 2, 1, 0. Ten seconds. 3. Observe energy. లోపల శక్తి, బయట ఆరా, విశ్వమంతా ఉన్న విశ్వశక్తి గమనిస్తూ. 2, 1, 0. ధ్యాన స్థితిలో ఉండి మనము ఒక గుడాకేశ ఎక్స్పీరియన్సెస్ విందాము. ఫస్ట్ ఎవరు చెప్తారు గుడాకేశ ఎక్స్పీరియన్స్? హ్యాండ్ రేస్ చేయండి. గుడాకేశ 40 days చేసిన వాళ్ళు ఎవరు చెప్తారు? 40 days కంప్లీట్ చేసిన వాళ్ళు